హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే రీకౌంటింగ్ అట్లాగే రీవెరిఫికేషన్ రిజల్ట్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా, ఇక్కడ ఇలాగైతే డిస్ప్లే అవుతుంది. సో ఇలా డిస్ప్లే అయ్యాక మీరు రీకౌంటింగ్ పెట్టిండే రీకౌంటింగ్ అని రీవెరిఫికేషన్ పెట్టిండే రీవెరిఫికేషన్ అనేసి క్లిక్ చేసి మీరు నార్మల్గా ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సో మీకు అంటే ఫీ అనేది పే చేసేటప్పుడు ఒక నెంబర్ అనేది వస్తుంది అనమాట. ఆ యొక్క నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోద్ది. సో మీరైతే రిజల్ట్స్ అనేది ఈజీగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. బట్ రిజల్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాక చాలా మందికి ఏంటంటే సేమ్ మార్క్స్ చూపిస్తున్నాయంట. అంటే సో మీరు రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ పెట్టుకోకుండా ముందు ఎన్ని మార్క్స్ అయితే ఉన్నాయో అన్ని మార్క్స్ ఇప్పుడు కూడా చూపిస్తుందంట. సో దాని నుంచి చాలా మంది వాట్సాప్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేశారు. సో మీకు కూడా అలా చూపిస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇప్పుడే కామెంట్ చేయండి. సో ఇలా చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అది మీ తప్పే అంటాను. ఎందుకంటే సో మీరు ఎలా రాశారు ఏంటి సో దాని మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో మీరు మళ్ళీ అంటే ఎలా పడితే అలా రాశారు అనుకోండి, సో మీకైతే అక్కడ మార్క్స్ అనేది పెరగవు. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మీకు 8, 9 అంటే మీకు అంటే మ్యాక్సిమం ఒక 5 to 10 మార్క్స్ లోపల మీకు పెరిగే ఛాన్స్ ఉంది. 10 మార్క్స్ కూడా దట్ ఈజ్ ఎనఫ్. అంటే ఎక్కడో రేర్ పెరుగుతాయి కానీ అంటే 2 to 3 లేదంటే 4 or 5 ఇన్ని మార్క్స్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అంతే. సో అన్ని మార్క్స్ అయితే కొంతమందికి పెరిగాయి, బట్ చాలా మందికి సేమ్ మార్క్స్ చూపిస్తున్నాయంట. సో సేమ్ మార్క్స్ ఎందుకు చూపిస్తాయి అంటే సో మీరు రాసిండారు కదా, సో రాసిండే దాన్ని బట్టి సో మీకైతే మార్క్స్ అనేది ఇస్తారు. సో రీకౌంటింగ్ పెట్టిండే వాళ్ళకైతే చూడలేరు కానీ రీవెరిఫికేషన్ వాళ్ళకైతే పేపర్ అనేది సెండ్ చేసిండారు కదా, సో మీరైతే అలా చూసుకున్నారు అనేసి అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే సప్లై హాల్ టికెట్స్ అనేది ఎప్పుడు అనేసి అడుగుతున్నారు. సో సప్లై హాల్ టికెట్స్ సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మనకు సప్లై హాల్ టికెట్స్ అనేది ఇంకొక 2 to 3 డేస్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మనకైతే 20 లోపల అన్నాను కదా, సో ఇప్పుడైతే 19 టుమారో లేదంటే డే ఆఫ్టర్ టుమారో మనకి రిలీజ్ అనేది చేస్తారు. కొద్దిగా వెయిట్ అనేది చేద్దాం. అండ్ ఫస్ట్ ఆన్లైన్లో రిలీజ్ చేస్తారా ఆఫ్లైన్లో రిలీజ్ చేస్తారా అంటే సో ఫస్ట్ ఆఫ్లైన్లో రిలీజ్ చేస్తారంటే మీ కాలేజ్ దగ్గర అయితే రిలీజ్ చేస్తారు. సో కాలేజ్లో అయితే ఆల్రెడీ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారంటే ఈరోజు అయితే. సో టుమారో అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి టుమారో వెళ్ళేసి మీరైతే కాలేజ్ దగ్గర ఇప్పించుకోండి. అండ్ డే ఆఫ్టర్ టుమారో లేదా డే ఆఫ్టర్ టుమారో మనకైతే ఆన్లైన్లో రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీకు సో ఎవరైతే 1A 1B 2A 2Bలో ఫెయిల్ అయ్యారో మీకోసం అయితే నేను ఆన్లైన్లో ట్యూషన్ కూడా కండక్ట్ చేస్తున్నాను. దాని నుంచి కొద్దిగా బిజీగా ఉన్నాను. సో మీరు కూడా ఏమన్నా జాయిన్ అవ్వాలంటే లేదంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫాస్ట్గా నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడానికి అయితే నేను మీకు అడ్మిషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే. సింధు నెక్స్ట్ వీడియో సైనింగ్ అప్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.